సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 20వ శ్లోకము. శ్రీ భగవానువాచ గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైర్విముక్తోమృతమశ్నుతే. గుణానేత నతీత్యత్రీ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తోమృత మశ్నుతే. గుణానేతా నతీత్యంత్రీ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తోమృతమశ్నుతే. ఈ శ్లోకమునకు భావము: జీవుడు దేహోత్పత్తికి కారణభూతములగు ఈ 3 గుణములను దాటినచో పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖములు అనువాని చేత బాగుగా విడువబడినవాడే మోక్షమును, మరణరహిత ఆత్మస్థితిని పొందుచున్నాడు. గుణాన్ అని చెప్పినందువలన రజస్తమములతో పాటు సత్వగుణమును కూడా దాటి నిర్గుణ పరమాత్మను చేరవలనని భావము. అయితే మొట్టమొదట తమోగుణమును పారద్రోలి సత్వగుణమును బాగుగా అభ్యసించవలెను. ఆ తరువాత నిస్సంకల్పాత్మస్థితి యందు ఆ సత్వగుణము దానంతట అదే అతిక్రమించబడగలదు. గుణము వలన కలుగు గొప్ప అపకారమేదియో అవి తొలగినందువలన కలుగు గొప్ప ఉపకారమేమిటో ఈ శ్లోకమునందు తెలుపబడినది. దేహ సముద్భవాన్ దేహములను సృష్టించుటయే వాని వలన కలుగు దారుణమగు అపకారము. వాని వలన జీవుడు జనన మరణ రూపమగు ఈ సంసార చక్రము నుండి తప్పించుకొనజాలడు. ఒక దేహము పోయినా మరి ఒక దేహము వచ్చుచుండును. ఇప్పటికీ ఎన్నియో కోట్ల జన్మలు శరీరములు ఆ త్రిగుణ రూప బీజము నుండియే మూలము నుండియే ఉద్భవించినవి. ఆ మూలము విచ్ఛిన్నము కానిచో ఇంకను ఎన్నియో అగణితములైన జన్మలు రాగలవు. అయితే జన్మ వచ్చినచో నష్టమేమి అని ప్రశ్నించవచ్చును. ఆ నష్టమేమిటో భగవానుడే ఈ శ్లోకంలో తెలియజేశారు. ముసలితనము, రోగము, చావు, దుఃఖములు మొదలగు ఆపత్తులన్నీ శరీరోద్భవము వలననే జీవునకు కలుగుచున్నవి. కాబట్టి అసలు శరీరమే రాకుండా అనగా జన్మ లేకుండా చేసుకొనుటయే ఉత్తమము. అట్టి జన్మరాహిత్యము గుణములను దాటినప్పుడే కలుగునని ఇక్కడ స్పష్టంగా చెప్పివేయబడింది. కాబట్టి ముముక్షువు తన సత్ప్రయత్నములచే తమోగుణమును రజోగుణమును తెగద్రుంచి సత్వగుణమును దాటివేసి శాశ్వత కైవల్య పదవిని పొందవలీను. అయ్యది మరణరహిత స్థితి కనుకనే దానిని అమృతము అని భగవానుడిక్కడ పేర్కొన్నారు. ముక్తః అని చెప్పక విముక్తః అని చెప్పుటచే త్రిగుణములను దాటినవాడు జనన మరణ బంధము నుండి పూర్తిగా విముక్తుడగునని భావము. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.